వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. గేట్ బయట కూడా మనం ఎన్నో రకాల చెట్లు పెంచుకోవచ్చు. అందులో ఇప్పుడు మనం ఒక చిక్కుడు చెట్టు చూడండి, వెడల్పు చిక్కుడు గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఒక్కొక్క గుత్తికి దాదాపు 10-15 కాస్తాయి. మనం లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయండి. ఇంకా పూత కూడా ఉంది, రాలిపోయింది కూడా ఉంది, ఇంకొంది. ఇలాంటి చిక్కుడు ఒక 4-5 గుత్తులు అయితే మనకు కర్రీకి సూపర్గా సరిపోతుంది. ఇక్కడ కూడా తెంపేసినాము, ఎండిపోయింది. ఇక్కడ కూడా చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఇక్కడ చూడండి చాలా బాగుంటుందండి చిక్కుడు అయితే, వెడల్పు చిక్కుడు. ఇంకా పెద్దగా అవుతుంది. గింజ కూడా మనకు ఇట్లా తోలు కూడా పల్చగా ఉంటుంది. మంచిగా కర్రీకి అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది గింజ అయినా. ఈ చిక్కుడు వెడల్పు చిక్కుడు చూడండి, ఇంకా మస్తు తెంపిర్రు. ఇది గేట్ బయట ఉన్నట్లు అంతా ఎత్తుకపోతుంటారు. పొంగ మిగిలిందే మనది. అట్లా ఇట్లా అన్నీ అడ్డం ఎత్తుంటా కనబడకుండా. ఇవాళ హార్వెస్టింగ్ చేయాలి రేపు. ఇవి ఈరోజు చిన్న చిక్కుడు చేసిన. అలాగే వెడల్పు చిక్కుడులో చిన్నది కూడా చూద్దాము. ఇక్కడ ఉంది ఇంకొక చెట్టు కూడా, ఇది కూడా గుత్తులు గుత్తులుగానే కాస్తుంది, చూడొచ్చు. ఇంకొక చిక్కుడు కూడా చూపెడతాను మీకు. ఇక్కడ చూడండి పొట్టి చిక్కుడు గుత్తులు గుత్తులుగానే కాస్తుంది. ఇది కూడా దాదాపు ఒక 10-15 రకాల పైనే ఉన్నాయి, కానీ తక్కువ అయితే లేవు. ఎర్ర చిక్కుడు కూడా ఉంది, ఇదొకటి. ఇంకా పొడుగు చిక్కుడులో 2-3 రకాలు ఉన్నాయి. ఇంకొక రకం కూడా చూపెడుతుంది ఇక్కడ. ఇది గేట్ బయట ఉంది కదా, అంతా ఆవు మేసేసింది. ఇంకా కొంతమంది తెంపుకోపోయారు కూడా. ఇక్కడ చూడవచ్చు పొట్టి చిక్కుడు, ఇది చాలా బాగుంటుంది, గుత్తులుగా వస్తుంది. ఇది కూడా ఇది ఇక్కడ ఉన్నాయి చూడు. ఊరికి వెళ్ళి వచ్చారు అంతా తెంపేసిరు, చూసారా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ కూడా ఉంది. ఓకే అండి, దాదాపు 15 రకాల చిక్కులు ఉన్నాయి. అక్కడ చూడండి ఎంత బాగా గుత్తులుగా వస్తున్నాయో. ఇవన్నీ మన గార్డెన్లో పెంచుతున్నాయి, నేలపైన టెర్రస్ పైన. మరి ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ సీడ్స్ అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి. చిక్కుళ్ళు అయిపోవడానికి వస్తున్నాయి. కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేయండి. అలాగే మన దగ్గర దేశీ విత్తనాలు 500+ ఉన్నాయండి. ఉంటానండి.